హైదరాబాద్ మణికొండలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి, దీపావళి పండుగ కన్నా పవిత్రమైన పండుగ అని చంద్రబాబు పుట్టినరోజని టీడీపీ నేతలు అన్నారు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లో దూసుకువెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2020 అనే విజన్ ని మనం చూసాము. అది మన ORR కావాలండి, ఎయిర్పోర్ట్ కావాలండి, ఫార్మాసిటీ అండ్ హైటెక్. ముందర మన హైదరాబాద్ లో ఒకటి హైదరాబాద్, సికింద్రాబాద్, చార్మినార్ అని చెప్పుకునేవారు. ఇప్పుడు సైబరాబాద్ అని చెప్పుకుంటున్నాం గర్వంగా ఆయన వల్ల. ముందర మన రైతులు కానీ, మత్స్యకారులు కానీ, ప్రతి వర్గంలో ఏ వర్గం కుమ్మరి కానీ ఎవరైనా పనిచేసే వాళ్ళందరూ అదే వృత్తిగా వాళ్ళ పిల్లలు కూడా చేసేవారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు, అందరూ చదువుకొని మనం పైకెళ్ళాలి, విజన్ 2020లో అందరూ ఉండాలి అని. అందుకని ఇవాళ మనం చూస్తున్నాం ప్రతి ఐటీ ఉద్యోగి ఆయన వేసిన బీజమే. సో ఆయన విజన్ ఏంటో మనం చూసాం, ఆ ఘనత ఆయనకే చెందుతుంది. ఇట్లాగే ఆంధ్రప్రదేశ్ ని 2047 అన్నారు, అది కూడా మనం అందరం చూస్తాము. అమరావతి ఈ అన్నిటి కలిపి ఒకే సిటీ చేయాలని చెప్పి అమరావతిలో రాజధాని అక్కడ కడతాము. ఇది సెంట్రల్ గా ఉంటుంది. రాయలసీమ వాళ్ళకి కానీ అలాగే ఉత్తరాంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ అందరూ కూడా చదువుతుందని చెప్పి అది చేసి అద్భుతంగా అభివృద్ధి చేస్తుంటే దురదృష్టవశాత్తు మనం ఆయన ఓడగట్టాం. ఇవాళ రోజు చాలా ఆల్రెడీ వాళ్ళ ప్రధానమంత్రి గారు కూడా ఇదొకట్లాగా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగితే అది లేదు కాదు అనుకోవడం చేయడానికి ఆయన వచ్చేస్తారు. ఉన్న ఒక మహా వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. చాలా మంది ఇందులో నిలబడతాను అనుకోండి, అయ్యో ఇక్కడ నీళ్ళు వెళ్దాం అప్పుడు నీళ్ళు ఉండడం మొదలు పెడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల తర్వాత ఏం కావాలి, ఎంత జనాభా పెరుగుతుంది, ఎన్ని కార్లు పెరుగుతాయి, ఎన్ని కాలేజెస్ కావాలి, ఎన్ని స్కూల్స్ కావాలి, ఎన్ని హాస్పిటల్స్ కావాలి, ఎంత వైరల్ రోడ్లు కావాలి అనేది 20 ఏళ్ల ముందు గురించి వాళ్ళు ఆలోచించి దాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి మరి ఇండియాలో ఉందని చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరైనా సార్. తెలుగు ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు పుట్టినరోజు. 75 సంవత్సరాల కిందట నా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో అమ్మనమ్మ కడుపుని పుట్టిన ముద్ద బిడ్డ పుట్టినరోజమ్మ. ఆయన దేశానికి సేవ చేయడానికి వచ్చాడు. ప్రజల కోసం, ప్రగతి కోసం, ప్రజలందరి కోసం తన నాయకుడై ఇంతింతై ఒడిగింతై తన జాతిని, తెలుగు జాతిని, తెలుగు వారిని, తెలుగు కీర్తిని, తెలుగు ప్రజలని, తెలుగు యువకులని అందరికీ అన్నయ్య, తండ్రై, దేవుడై ముందుకు నడిపిస్తున్న మహోన్నత వ్యక్తి జన్మదినోత్సవం. ఇది మనందరికీ సంక్రాంతి, దీపావళి, దసరా అన్ని పండుగలు అంతకంటే పవిత్రమైన పండుగమ్మ చంద్రబాబు గారి పుట్టినరోజు అని చెప్పా. సంతోషంతో అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరం ప్రతి పేపర్లో, ప్రతి యాడ్లు అబ్బా చంద్రబాబు గారు, అయ్యా చంద్రబాబు గారు తెగబోతున్నారు. కానీ ఇప్పుడున్న పదవులు అనిపిస్తున్న నాయకులారా, తెలుగుదేశం మేధావులారా, పగలుంటది, రాత్రి ఉంటది, కష్టం ఉంటది, సుఖం ఉంటది. కష్టం వచ్చినప్పుడు స్టాప్ బ్యాక్ లో మాయమైపోయి, సుఖం వచ్చినప్పుడు పక్క నుండి జెండా ఎలగరేసే నాయకులారా, ఇకనన్నా మారండి. చంద్రబాబు నాయుడు గారితో జీవితాంతం నడవండి. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో పెట్టడానికి అనునిత్యం కష్టపడ్డ వ్యక్తి. ఈ రోజుకి కూడా ఆయన కష్టపడి శ్రమతోటి ఆంధ్రప్రదేశ్ నిలబెడుతున్న శ్రమజీవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. నాయకత్వం అంటే 10 మందిని వెంటేసుకొని తిరగడం కాదు. నాయకత్వం అంటే 10 మందికి ముందుండి మార్గదర్శిగా నిలబడి నడిపించడం అని తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ముఖ్యమంత్రిగా ఎన్నో రిఫార్మ్స్ చేశారు. అది మనందరికీ తెలుసు. ఒక డ్వాక్రా నుంచి మొదలుపెట్టి ఐటీ రెవల్యూషన్ వరకు మనకి ఒక డ్వాక్రా నుంచి మొదలుపెట్టి ఐటీ రెవల్యూషన్ వరకు మనకి ఈ రోజు ఆర్టీజీఎస్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు ఉన్న వాట్సాప్ గవర్నెన్స్ వరకు ప్రజల జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. పవిత్రమైన ఈ మాసంలో అంటరానితనాన్ని ప్రతిఘటించినటువంటి బాబు జగ్జీవన్ రామ్ ఏప్రిల్ మాసంలోనే జన్మించాడు. గృహ నిర్మాణకై ఉద్యమించినటువంటి జ్యోతిరావు పూలే ఏప్రిల్ మాసంలోనే
జన్మించాడు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సైతం ఏప్రిల్ మాసంలోనే జన్మించారు. ఇవాళ సాంఘిక దురాచారాలను రూపుమాపడం కోసం ఉద్యమించినటువంటి కందుకూరి వీరేశలింగం గారు కూడా ఏప్రిల్ మాసంలోనే జన్మించారు. పేదరిక నిర్మూలన కోసం, అసమానత లేని సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్న మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సైతం ఏప్రిల్ మాసంలోనే జన్మించాడని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే ఈ వయసులో కూడా నారా అంటే జనం రారా అని పిలుస్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారివి ఇవాళ గ్రాస్ రూట్స్ పాలిటిక్స్ తప్ప పారాచూట్ రాజకీయాలు కాదు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా.